హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలు బీరకాయ కర్రీ అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది అన్నంతో చపాతీతో చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఇలా లేత బీరకాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. బీరకాయలు కట్ చేశాక ఒక చిన్న ముక్క తిని చూడాలండి, లేదంటే ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక 3 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి బీరకాయ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ కారం పట్టదండి. అలాగే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి బీరకాయ పాలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివరగా 1 గ్లాస్ పాలు వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటే బీరకాయ పాలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టమాటా వేసుకోకూడదండి. టమాటా వేసుకుంటే పాలు అనేటివి విరిగిపోతాయి. పాలు పోసాక 1 నిమిషం ఉడికించుకుంటే చాలండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.